Guns and roses, they gonna be vicious. The devil all of this is on the show you the bruises. Guns and roses. Thank you so much, Saki. This is from Gunugu. నెక్స్ట్ పూజిత హ్యాండ్లూమ్స్ నుండి కంగ్రాచులేషన్స్ అండి. ఇగో ఆరాధ్య మ్యాచింగ్ నుండి అందరికి వెల్కమ్ టు స్వప్న వైట్ల అండ్ కనకధార 33 అండి. ఇది మన ఇంట్లో ఫంక్షన్. నేను అనుకున్నట్టుగా చెప్పినట్టుగా టైంకి మన వాళ్ళు రావడం స్టార్ట్ అయింది. మా ఇంట్లో పెళ్లి జరిగినా నాకు ఇంత హ్యాపీనెస్ ఉండదేమో. ఈ రోజు అయితే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు సక్సెస్ చూసిన తర్వాత ఇలాంటి సబ్స్క్రైబర్ మీట్స్ ఎన్నో పెట్టాలని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో మరొకసారి అందరికీ వెల్కమ్ టు స్వప్న వైట్ల అండ్ కనకధార 33. ఇది మీ ఛానల్, మీ ఇంటి అమ్మాయి అనుకొని నన్ను దీవించారు. అలాగే మేము ఉంటాము. ఈ మీటింగ్ గురించి మా అమ్మ ఏమనుకుంటుందో ఒక్కసారి అడుగుదాం అనిపించింది. అమ్మ ఏమనుకుంటున్నావు? చాలా సంతోషం బేట, ఇదంతా అమ్మ దయ. ఎట్లా అనిపించింది? బాగా సంతోషం అనిపించింది. ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పడం కాదు, చేసాం కదా, నిరూపించాం కదా. సో నైట్ అంతా నిద్రపోలేదు, చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఇప్పుడు మన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే మటుకి కొంచెం కొంచెం అంటే 100% ఉన్నది, 40% పోయింది, ఒక 60% ఇంకా ఉంది. సో ఇంత పెద్ద ఈవెంట్ ని చేయడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఏమైనా బిగినర్ మిస్టేక్స్ ఉంటే సారీ, కానీ అన్నీ ఏమి రాకుండా అయితే చూసుకుంటున్నాం. మీ స్వప్న, మీ యశు, లక్ష్మక్క. హాయ్ టు ఎవ్రీవన్. కనకధార అనే ఛానల్ మన ముందు ఉండడానికి మెయిన్ కనకధార ఎండి. తను బాగా పెయింట్ చేస్తారంట. నా కోసం ఒక పెయింటింగ్ తెచ్చారు. అంటే ఇంకా దసరా వస్తుంది, దుర్గామాతనా? బస్ సూపర్ అండి. అమ్మవారు అంటే నాకు ఇష్టం అండి చాలా. సో ఫస్ట్ అమ్మవారితో స్టార్ట్ చేసి పెట్టాను. నేను ఆల్రెడీ ఎగ్జిబిషన్ లో పెట్టాను. వావ్ అమ్మ, ఇప్పటివరకు ఈ లోపల చాలా టెన్షన్ గా ఉండింది. ఇంకా టెన్షన్ ఎందుకు, అమ్మ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా బాగుంది. చిన్న హక్. లైట్ లా క్రియేషన్స్ కోసం చెప్పాలి. మన ఇంట్లో మన తమ్ముడు గురించి చెప్తే గొప్పగా ఉంటుంది, కానీ నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నాకు సంతోష్కి 2 years డిఫరెన్స్. నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో దానికి డబల్ హార్డ్ వర్క్ చేస్తాడు. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నుండి ఎక్కడి వరకు వెళ్తుందో లైట్ లాక్స్ అనుకున్నాను, కానీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా తమ్ముడిని నాతో పాటు దీవిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అలియాస్ సన్నీ, మై బెస్ట్ బ్రో. అండ్ చిన్న తమ్ముడు కూడా వచ్చేసారు. చిన్న తమ్ముడు, సో పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. సో ఈ ఈవెంట్ని నేను చేస్తున్నాను అంటే అక్క నీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుందని వాళ్ళు వచ్చారు. సో మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ చెప్పండి రా. థ్యాంక్ యూ. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగానే ఫస్ట్ కార్డ్ తీసుకున్నారు కదా, ఆ కార్డ్ పెట్టుకోండి. చాలా చాలా లవ్ ఉంది. దాన్ని అంతా కలిపి 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 ఆ కవర్లలో పెట్టి మీకోసం ప్యాక్ చేశాను అనమాట. సో వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. ఇది మన ఇంట్లో ఫంక్షన్. వచ్చిన వాళ్ళు మన ఇంటి, మీరు నన్ను ఏమైనా అనుకోండి, అక్క, చెల్లి, అమ్మాయి, ఏదనుకున్నా సరే ఆ రిలేషన్ మట్టికి మెయింటైన్ చేయండి. డిసైడ్ అవ్వండి. వెళ్ళేటప్పుడు నేను అడుగుతాను మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని. సో ఆ వరుసతో పిలవండి. ఇట్లాంటి మీటింగ్స్ మనం ముందు ముందు చాలా పెడతాం. సో అందరూ కూర్చుంటే చాలా చాలా గేమ్స్ అన్ని ప్లాన్ చేసింది మా పెద్ద చెల్లి. నైట్ అంతా కూర్చొని చిట్టీలు రాసి తీసుకొచ్చారు. అదిగో చిట్టీలు మా యశు పాప చేతిలో ఉన్నాయి. సో చిట్టీల్లో కొన్ని క్వశ్చన్స్ రాసామండి. సో అది వచ్చిన తర్వాత అందులో ఎవరు దానికి కరెక్ట్గా సెలెక్ట్ అయితే చాలా చాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను సబ్స్క్రైబర్స్ని పిలిచి ఇట్లా మీటింగ్ పెడదాము అని అనుకొని
అన్ని నేను సెట్ చేసుకున్న తర్వాత చాలా మంది నాకు కాల్ చేశారు. ఫస్ట్ శ్రీ పూజా స్టోర్ వాళ్ళు కాల్ చేసి, స్వప్న గారు లాస్ట్ టైం మీకు సబ్స్క్రైబర్స్ అందరికీ మా షాప్ తరఫున గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి సందీప్ గారు ఆ బుట్టలు పంపించారు. తర్వాత సఖీ నుండి శేఖర్ గారు కాల్ చేశారు, స్వప్న గారు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, గేమ్స్ పెట్టండి, సఖీ నుండి 30 శారీస్ పంపిస్తున్నాను, అందులో ఎవరు గెలుచుకుంటారో చూడండి మన షాప్ నుండి అన్నారు. ఓకే ఫైన్ అని చెప్పా. ఆరాధ్య సిల్క్ వాళ్ళు కాల్ చేశారు, సబ్స్క్రైబర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు స్వప్న గారు, మన దగ్గర నుండి నేను మంచి మంచి బ్లౌజ్ పీస్లు పంపిస్తున్నాను, క్విజ్ పెట్టండి, ఎవరు గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వండి అన్నారు. ఓ సూపర్ అనుకున్నాను. తర్వాత మా పొడుగు చెల్లి వాణి చెల్లి కాల్ చేసింది, అక్క ఏ సర్వీస్ అయినా చేయించుకోండి అక్క, 25% నేను ఆఫర్ ఇస్తాను అని చెప్పేసి గిఫ్ట్ కూపన్ తో పాటు కలర్స్ నెయిల్ పాలిషెస్ తీసుకొచ్చిందండి. మీరు చక్కగా నెయిల్ పాలిషెస్ వేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మళ్ళీ మనకి శ్రీ పరిణయ షాప్ వాళ్ళు కాల్ చేసి దీపక్ కుందులు ఇచ్చారండి. సో మనం అడిగిన క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఆ దీపక్ కుందులు గిఫ్ట్. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మనకి ఇంతమంది సపోర్ట్ చేసి మీకు ఇంత గిఫ్ట్స్ ఇస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? కంఫర్టబుల్? కొంచెం చేతులు ఎత్తండి. ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా, అందరూ లేడీసే వస్తారు అనుకున్నాను, కానీ హస్బెండ్ని తీసుకొని జెంట్స్ కూడా వచ్చారు. అస్సలు మీరు కేక్ అండి. ఒక్కసారి గట్టిగా అందరం ఓయేసుకుందామా? అత్తమ్మ వచ్చింది, మా రామ్నగర్ అత్తమ్మ వచ్చింది, మా తమ్ముడు వచ్చాడు, చింటు వచ్చాడు, మా లక్ష్మక్క వచ్చింది, మా లడ్డు పాప వచ్చింది, సంపత్ వచ్చాడు, అండ్ మా పెద్ద మరదలు వచ్చింది, అర్చన, వాణి. సో అందరు ఉన్నారు. అయితే ఒక్కొక్కరం మేము మీ దగ్గరకు వస్తాం మైక్ తీసుకొని. మా పెద్ద తమ్ముడు ఈరోజు యాంకర్ అనమాట. సో వచ్చి మీ అందరికి ఇష్టం కదా సన్నీ అంటే, మంచిగా మాట్లాడతాడు. సన్నీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్స్ ఎత్తండి ప్లీజ్. అబ్బో చాలామంది ఉన్నారు. మరి స్వప్న వైట్లా అంటే అబ్బబ్బ, అత్తమ్మ నువ్వు చేయెత్తట్లేవు అత్తమ్మ, స్వప్న వైట్లా అంటే 2 చేతులు ఎత్తింది అత్తమ్మ. సో 2 మైకులు ఉంటాయండి, ఒకటి మా పెద్ద తమ్ముడికి ఇస్తా, ఇంకోటి మా పెద్ద మరిదికి ఇస్తా. చింటూ మామూలుగా ఉండదు అసలు, దుబాయ్ సెట్. ఎదుగోండి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. నాకు మాటలే రావంటే నాకు ఇచ్చి మళ్ళీ యాంకరింగ్ అంటారు. అయ్యో ఈరోజు వాళ్ళందరూ భరించాలి నన్ను. పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ మా అత్తమ్మ చెప్పాలి, అత్తమ్మ నమస్తే అట్లా దీవించాలి. స్టార్ట్ చేద్దాం ప్రోగ్రాము. వాళ్ళందరూ జోష్ లో ఉన్నారు బావా, నువ్వు స్టార్ట్ చేయాలి ఇప్పుడు. చూడు వాళ్ళు ఎంత జోష్ లో ఉన్నారో ఒక్కసారి ఫుల్ వావ్ అనాలి ఒకటేసారి అందరూ. రెడీ 1 2 3 చెప్తా, ఒక్కసారి అందరు వావ్ వేసుకోండి. రెడీ 1 2 3. ఓ సూపర్ సూపర్. అసలు నా పేరు నాగరాణి, నేను భరత్ నగర్ నుంచి వచ్చాను. నేను ఫాలో అవుతూ ఉంటాను ఛానల్. బాగా నచ్చుతుంది. మన తెలంగాణ అమ్మాయి ఉంది కదా, చాలా గ్రేట్. మన ఇంటి పిల్లలాగా అనిపిస్తుంది, మన ఇంటి సొంతం పిల్లలాగా అనిపిస్తుంది. నాకు మీది అత్తేది బాగా జోక్, చాలా కామెడీ బాగా నచ్చుతుందండి. థ్యాంక్ యూ. మీ డైలాగ్స్ అన్ని బాగుంటాయి. మీ నమస్కారం స్పెషల్గా చాలా బాగుంటుందండి. స్వప్న మేడంని మామ్స్ కిచెన్ నుంచి ఫాలో అవుతున్నాం, మా మ్యారేజ్ ముందు నుంచి. అప్పటి నుంచి మేడం కొద్దిగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నుంచి ఇంకా మేడం దగ్గర నుంచి మాట్లాడుతున్నట్టు అత్తమ్మ అని ఇట్లా వంగి నమస్కారం పెడతారు కదా, యశు గారిది అందరిది ఆల్మోస్ట్ అందరినీ మీట్ అవ్వచ్చు అనే దాంతోనే మా బావుని తీసుకొని వచ్చా ఈరోజు హాలిడే అని. కనకధార ఛానల్లో మొన్న 1 మంత్ అక్క కనకధార పారాయణం చేసింది ధర, అది కూడా నేను ఇంట్లో 1 మంత్ చదువుకున్నాను. ముందు స్వప్న గారికి కంగ్రాచులేషన్స్ అండి, ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు. అంత సక్సెస్ అవ్వాలంటే వెనక మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత సక్సెస్ అయింది. ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను సంగీ కోహెడ నుంచి వచ్చాను. అంత దూరం నుంచి మార్నింగ్ 3 o'clock ఎక్కాను బస్సు. నైట్ అంతా నిద్రపోలేదు అసలు. 2కి లేచి రెడీ అయ్యి పాపని తీసుకొని పిల్లలకి అందరికి వండి పెట్టి చేసి 3కి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చాను. అక్కని కలవడం కంటే అక్కకి టెన్షన్ ఉందంటే, కానీ అక్క కంటే ఎక్కువ మాకు ఎక్కువ టెన్షన్ ఉంది, ఎలా రావాలి, ఎలా కలవాలి. చాలా హ్యాపీ, అక్కని చూసాం కదా, చాలా హ్యాపీ. మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. అసలు మీ ఫ్రెండ్షిప్ అయితే ఇంకా చెప్పలేం మాటలు. థ్యాంక్ యూ సో మచ్ నాకు అండి. తెలిసి మీ ఇద్దరులా ఎవరు ఉండరేమో. ఇన్నాళ్ళలో కలిసి ఉండడం అనేది చాలా గ్రేట్ అండి. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇలాంటి సక్సెస్ మీట్ పెట్టినందుకు. నేను స్వప్నని ఇప్పుడు కాదండి, ఈటీవీ అభిరుచి అప్పుడు వచ్చేది, అప్పటి నుండి చాలా ఇయర్స్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా హైదరాబాద్కి షిఫ్ట్ అయిన కండి ఇంకా ఒక చెల్లి ఒక అక్కలాగా
అసలు ఎన్ని బాధలు ఉన్నా కానీ నేను ఇంకా మా చుట్టాల వాళ్ళకంటే ఎక్కువ కామెంట్ బాక్స్లో మాట్లాడుతూనే ఉంటా స్వప్నతోటి. ఊకే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా, ఏ బాధ అయినా సంతోషమైనా అన్నీ చెప్తూనే ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కకి పెద్ద కంగ్రాచులేషన్స్ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ మీటప్. ఇంత పాపులారిటీ వచ్చి ఇంత వచ్చినా కానీ అసలు ఒక మనిషి ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం ఐ రియల్లీ లైక్ ఇట్. అండ్ నేను చాలా నేర్చుకున్నాను స్వప్న గారిని డైరెక్ట్గా మాట్లాడి. ఇంకా ఇలాంటి సక్సెస్ మీట్లు అలాగే మోర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ స్వప్న ఇట్లకి ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా నాకు ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు షీ వాస్ 2013 బోర్న్ అనమాట. స్వప్న గారి బేబీ ఫుడ్ వీడియోస్ చూస్తూ మా పాపకి ఫీడింగ్ చేసి ఎలా పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, అప్పటి నుంచి ఐ వాస్ ఫాలోయింగ్ హర్. అన్నిట్లో సక్సెస్ తను, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో అత్తయ్య గారిని చూసుకుంటూ, ఫ్యామిలీని ఇంత దాన్ని డెవలప్ చేసుకోవడము, డౌన్ టు అర్త్ ఉంటారు. ఇంత ఉండి కూడా చాలా నార్మల్గా ఉండడం అన్నది నిజంగా గాడ్స్ గిఫ్ట్ తనకి, ఇంత మంచి లైఫ్. సో తను ఎప్పుడు హెల్దీగా ఉండాలని, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు అట్లానే ఉండాలని, ఇంకా అందరినీ అలరిస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం. స్వప్న గారు అంటే చాలా ఇష్టం. ఒక ఫ్యామిలీ మెంబర్లానే ఇంట్లో మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా అనిపిస్తుంది. అండ్ ఇంకా యశు సిస్టర్ అందరూ అలివి, చిట్టి తల్లివి, స్వప్న సిస్టర్ అన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ బిడ్డ ఉన్నాడు కదా, వాడు నా కొడుకులు అంటాడు, తమ్ముడు గారు నా కొడుకు. ఎన్ని తిట్లు తింటాడో అంత పని చేస్తాడు. చాలా చాలా నచ్చుతాడు నాకు. ఎందుకంటే అన్ని ఇంట్లో ప్రత్యేకించి బట్టలు ఆరేసాడు చూడు, అది బాగుంది, సూపర్. గేమ్స్ స్టార్ట్ చేస్తున్నాం. సరిత నైట్ అంతా కూర్చొని మంచి చిట్టీలు రాసి తీసుకొచ్చింది. ఒక్కొక్క చిట్టి తీస్తే ఏమొస్తే అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి గిఫ్ట్ అన్నమాట. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ నుండి మీకు శారీ గిఫ్ట్గా వస్తుంది. హ్యాండ్ రేస్ చేయండి. ఫస్ట్ ఏది వస్తుందో చూద్దాం. హూ హ్యాస్ ద లాంగెస్ట్ హెయిర్? ఎవరికి వాలు జడ ఉందండి? అందరికన్నా పెద్ద జుట్టు. ఓ వాలు జడా మల్లె పూల జడా. ఇద్దరిని సెలెక్ట్ చేసామండి, వేణు మంజర్ గారిని అండ్ లావణ్య గారిని. వీళ్ళ జుట్లు పొడుగున్నాయి, బట్ మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ చీర నేను ఒకటేమో మా అమ్మతో, ఒకటేమో మా రామ్నగర్ అత్తమ్మతో, సిరిసిల్ల అత్తమ్మతో గిఫ్ట్ ఇప్పిద్దామని అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సఖీ తరపున వీళ్ళిద్దరికి 2 శారీస్ అండి. థ్యాంక్ యూ సఖీ. అండ్ మా అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే మీ అందరి కోసం మా డాడీ రింగులో పెట్టుకునే ప్యూర్ ముత్యం మీ అందరి ఇంట్లో మీ చేతికి ఉండాలి అని మా డాడీ మా అమ్మ ప్యాక్ చేసి తెచ్చారు. 700 పీసెస్ చాలా భద్రంగా ప్యాక్ చేసి తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరింటికి ముత్యం వస్తుంది. అందులో డాడీ నెంబర్ కూడా ఉంది. ఇన్ కేసు ఏమైనా కావాలి అంటే కాల్ చేయండి. నెక్స్ట్ చిట్టు మా అమ్మ తీసుకోవాలి. మమ్మీ చిట్టి తీ మమ్మీ. మమ్మీ తీ. Who is wearing highest number of bangles? ఎవరి చేతికి ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయి అనిపిస్తే రండి. సో వీళ్ళందరూ ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకొని వచ్చారు. మన సఖీ నుండి వీళ్ళకి మంచి శారీస్, ఒక గిఫ్ట్ వౌచర్ కూడా శేఖర్ గారు చెప్పి పంపించారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. అంతే, బ్యాంగిల్స్ అయిపోయింది. నెక్స్ట్ చిట్టి మా ఆయుష్ తీస్తాడు. సరే తీయు. Person who can whistle. ఇప్పుడు ఎవరు గట్టిగా విజిలేస్తారో వాళ్ళకి సఖీ నుండి ఒక సూపర్ చీర. బాయ్స్ కి గిఫ్ట్ వాళ్ళ వైఫ్ కన్నా, గర్ల్ ఫ్రెండ్ కన్నా, అమ్మ కన్నా ఇవ్వచ్చు. చీర ఇస్తాను. అమ్మో, పోలీస్ విజిల్ కూడా పనికిరాదు కదా. థ్యాంక్ యూ సో మచ్ సఖీ. అబ్బో మా చెల్లదిస్తుంది దడదడే. Who can tell Swapna's zodiac sign? స్వప్నది ఏ రాశి చెప్పగలుగుతారా? ఒక్కసారి చెప్తేనే అట్లా పట్టేసారు కదా మీరు. అది థ్యాంక్ యూ సఖీ. ఎవరు ఎక్కువ హీల్ వేసుకున్నారండి? అందరు ఒక కాలు ముందు పెట్టండి. ఇప్పుడు నేను చెప్పగానే డంకనక అని ఒక స్టెప్ వేయాలా. రెడీ రెడీ. అందరు కూర్చోండి. నెక్స్ట్ ఏం చిట్టి వచ్చిందో చూద్దాం. What's my absolute favorite food?
నా ఫేవరెట్ ఫుడ్ ఎవరో టక్కుని చెప్పండి. మా బౌన్సర్ చెప్పింది, మా బౌన్సర్. సూపర్. ఇప్పుడు నేను ఒక చీర ఇస్తా, ఎవరికి ఇస్తా? మా మమ్మీకి ఇస్తాను. అబ్బా సూపర్. అసలు సాయి కుమార్కి సఖీ తరపున ఒక సూపర్ శారీ గిఫ్ట్ ఇస్తున్నామండి. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మన అయాన్ చిట్టి తీసిన, వీడికి పుట్టినప్పుడు జుంటు ఎత్తుంది తెలుసా అండి? ఓపెన్. Couples wearing matching dress code. ఓఫో, ఫస్ట్ కపుల్ వచ్చేసారు. గీత గారికి, లక్ష్మణ్ గారికి క్లాప్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సఖీ. వేముల రజనీ గారు, నరసింహ గారికి ఆరెంజ్ ట్రెండ్ ని ఫాలో అవుతూ వాళ్ళు చక్కగా ఆరెంజ్ చేసుకొని వచ్చారు. సో వాళ్ళకి గిఫ్ట్ మా చిట్టి పొడుగు చెల్లితో గిఫ్ట్ ఇప్పిస్తున్నాం. వీళ్ళు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళకి ఐ డ్రీమ్ నుండి వచ్చిన మా చిట్టి చెల్లి వైషు నుండి గిఫ్ట్ ఇప్పిద్దాం. తొందరలోనే వీళ్ళ నుండి నువ్వు మీ ఆయనతో నించొని గిఫ్ట్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరికి కూడా సఖీ నుండి శారీ. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సఖీ. మీ ఆవిడకి మంచి చీరండి, మీ ఆవిడ గారికి కేవలం డెడికేటెడ్. సో శారీ ఇవ్వండి. మా చిన్న తమ్ముడు చేతుల మీదుగా శారీ. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ చిట్టి. Who is wearing all matching today? టాప్ టు బాటమ్ మ్యాచింగ్. అగ్గో గునుగు. నెక్స్ట్ సఖీ నుండి ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి కంప్లీట్ టాప్ టు బాటమ్. అయాన్, దేవాన్షికకి ఇంకొకటి పాప, చిన్న పాప. నేను ఫస్ట్ ఏ టీవీలో కనిపించానో ఎవరన్నా చెప్పగలరా? ఫస్ట్ అభిరుచిలో నేను ఫస్ట్ స్వప్నకం చూశాను. అండ్ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ఈ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేశారు అని అంటే ఫ్యాషన్ నచ్చి, లేదంటే కుకింగ్ నచ్చి, లేదంటే ఎడ్యుకేషన్ బాగుందని ఇంకొకటి ఏదో చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్వప్న వైట్ల ప్రతిదీ ఉంటుంది. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ఒక సబ్స్క్రైబ్ మీట్ ఇప్పటివరకు నాకు తెలిసి ఎవ్వరు పెట్టరండి. బట్ అక్క ఇనిషియేటివ్ తీసుకొని పెట్టింది. మనందరం ఇట్లా ఎంకరేజ్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. మన తరఫున అక్కకి ఒక ఓయేసుకోండి. This is from గునుగు. 1 2 3. థ్యాంక్ యూ. నా స్టోరీ చెప్పాలి. చిన్నప్పుడు మేము చాలా రిచ్, నేను పుట్టినప్పుడు చాలా రిచ్. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి డాడీ డౌన్ అయితే డాడీకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను 10th అయిపోయి ఇంటర్ చదివేటప్పుడు నేను, మా పెద్ద తమ్ముడు, వాడికి వచ్చిన జాబ్ వాడు, నేను ఇక్కడ నుండి దూరదర్శన్కి వెళ్ళి స్టోరీస్ రాసేదాన్ని. దూరదర్శన్లో కనిపించానండి, దూరదర్శన్లో. తర్వాత జీ తెలుగు మా కాక, మా సంజయ్ కాక. సో నేను డెలివరీ అయ్యి మా 21st డేకి, మా బెర్రీ 21st డేకి వచ్చి, ఒరే నువ్వు ఇంట్లో ఉండొద్దు, మంచిగా వంటలు చేస్తావు కదా, నా ఛానల్కి రా అని నన్ను జీ తెలుగుకి తీసుకొచ్చారు. నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా లైఫ్లో ఫస్ట్ మా అమ్మ నాన్న, తర్వాత మా అత్తమ్మ తర్వాతనే మా ఆయన. ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకొని నేను ఇంత బాగా వర్క్ చేస్తున్నాను బయటకు వచ్చి అంటే తను నా పిల్లల్ని ఏ ఒక్క రోజు నా పిల్లలు ఎలా ఉన్నారో నేను ఆలోచించకుండా మా అత్తమ్మ చేసింది. ఇక్కడ అత్తలు ఉంటే కనుక దయచేసి కోడళ్ళకి సపోర్ట్ చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది, స్వప్న వైట్ల లాగా ఉంటుంది. అమ్మని ఎలా చూసుకుంటామో అత్తమ్మని చూసుకుంటే శకుంతల వైట్ల లాగా ఉంటుంది. సో అందరూ కలిస్తే స్వప్న వైట్ల ఫ్యామిలీ లాగా ఉంటుంది. బర్త్డే గర్ల్ స్వప్న పేరు ఉన్న వాళ్ళు పైకి రండి. నాకు ఎట్లా తెలుస్తుంది మీరు స్వప్ననో కాదో? నిజంగా వచ్చేసింది. స్వప్న అనే పేరున్న వాళ్ళు వచ్చేయండి. అండ్ మేమంతా నిజాయితీ. స్వప్న పేరులోనే నిజాయితీ ఉంది. అదే అనుకుంటున్నాం మేము. సో మీ అందరికి గునుగు తరపున చిన్న గిఫ్ట్స్. మేడం మీరు ఎక్కడ? హాయ్ రా. బర్త్డే థ్యాంక్ యూ. బర్త్డే అంట. 1 2 3 హ్యాపీ బర్త్డే. పేరు చెప్పలే. సరిత అంట. నెక్స్ట్ చిట్ బర్త్డే గర్ల్ కమ్. నెక్స్ట్ పేరు ప్రత్యూష.
నెక్స్ట్ మనకి పూజిత హ్యాండ్లూమ్స్ వాళ్ళు ప్యూర్ మంగళగిరి దుపట్టాస్ మీకోసం పంపించారు. ప్రత్యూషాది హ్యాపీ బర్త్డే కాబట్టి ఇది బర్త్డే, దీన్ని పూజిత హ్యాండ్లూమ్స్ నుండి ఇంకా హ్యాపీగా జరుపుకుంటారని, ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని మేము అందరం అనుకుంటున్నాం. మెనీ 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 మోర్ ఇయర్స్ టు గో. 1 2 3 హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ చిట్. Man with the most number of keys in their pocket. ఎవరి దగ్గర ఎక్కువ కీస్ ఉన్నాయి? ఇద్దరు ముగ్గురు తీసుకోకండి. పెద్ద కీస్ కాదండి, ఎక్కువ కీస్. కీస్ అరే అందులో నాది. నాకు ఎప్పుడు నజీర్ని చూసినప్పుడు అలా డౌట్ వస్తుంది, ఒక్కింటి ఏనారా? నెక్స్ట్ పూజిత హ్యాండ్లూమ్స్ నుండి థ్యాంక్ యూ. నెక్స్ట్ చిట్. మీ పాకెట్ లో మీ పర్సులో వైఫ్ ఫోటో ఉందా ఎవరి దగ్గర అన్నా? ఇదిగోండి. మీ వైఫ్ పేరు ఏంటండి? సుజాత గారు, మీరు స్టేజ్ మీదకి రండి, మీ ఆయన మీకోసం గిఫ్ట్ గెలిచారు. నెక్స్ట్ ఫోటో ఇదిగోండి. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ చిట్. గ్రూప్ గా 3 కన్నా ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ఎవరు? 3 కన్నా. నేను మా బావ ఇంకో బావ. ఫస్ట్ గ్రూప్ వచ్చేసిందండి. ఎవరి దగ్గర వాళ్ళ హస్బెండ్ ఫోటో ఉంది వాళ్ళ వాలెట్ లో? ఇది కూడా కరెక్టే కదా? అదిగో వచ్చేసారు ఫస్ట్. ఒక్కరే అయ్యా. ఇక్కడ నాకు ఎప్పుడు గుండెల్లో ఉంటదిరా, అట్లా రాదు. ఇంకొకటి కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీసకట్టు ఎవరికండి పెద్దగుంది అబ్బాయిలో? నరసింహ గారు, మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే స్టేజ్ మీద కొద్ది తొడగొట్టాలి, మరి గట్టి కొట్టాలి. నాకు చాలా ఇష్టమైంది అంటే నేను కాదు దుబాయ్లో ఉన్నప్పుడు ఏదో సంథింగ్ వాళ్ళు మీకు ప్రెగ్నెంట్ ఉంటే కుక్ చేసి పెట్టినా చెప్పి ఆ ప్లేస్ ఇష్టం. యూకే. ఎస్. వాళ్ళేనా తొడగొట్టేది? మన 1 2 3 ఎలా కొట్టారండి బాబు 3 సార్లు. ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్ నుండి ఇదిగో తీసుకో డార్లింగ్, నీకన్నా ఎక్కువనా? సో నేను రెగ్యులర్ గా మాట్లాడే డైలాగ్ ఎవరన్నా కాపీ కొట్టి రీల్ చేశారా? హలో, ఎస్ కమ్. ఆరాధ్య మ్యాచింగ్ నుండి నేను ఒక రోజు హైదరాబాద్ నుండి నాన్ స్టాప్ గా కంటిన్యూగా డ్రైవ్ చేసి ఒక ప్లేస్కి వెళ్ళానండి. అది ఏదో చెప్పగలరా? కాదు, విజయవాడ రెగ్యులర్. ఒక రోజు కాదు నాన్ స్టాప్ గా కాదు ఇదిగో వైజాగ్. కమ్ రండి. ఇక్కడికి చాలా లాంగ్ నుండి ట్రావెల్ చేసి నా కోసం ఇక్కడికి వచ్చింది ఎవరండి? తిరుపతి నుండి శ్రీకాకుళం నుండి వచ్చారు, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్. Who has the oldest note or coin in the bag? పాత నోట్ అన్న కాయిన్ అన్న ఎవరి దగ్గర ఉందండి? 2 రూపీస్ తీసుకొచ్చి ఇచ్చారు మా సెక్యూరిటీ. ఇవ్వాలి. ఈ మీటింగ్ గురించి మా అమ్మ ఏమనుకుంటుందో ఒక్కసారి అడుగుదాం అనిపించింది. అమ్మ ఏమనుకుంటున్నావు? చాలా సంతోషం బేట, ఇదంతా అమ్మ దయ. అవును, అమ్మ ఉంటేనే కనకదార అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే. మేము అనుకున్న దానికన్నా డబల్ ట్రిపుల్ గా ఎంజాయ్ చేశాము. అండ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. కొంతమంది వెయిట్ చేశారు, మేము కావాలని వెయిట్ చేయించలేదు. అనుకున్న దానికన్నా చాలా క్రౌడ్ వచ్చారు. అండ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే మళ్ళీ అంటే అప్పుడే కాదు, నేను మంచి పక్కాగా ప్లాన్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ మీట్ పెట్టుకుందామా వద్దా? సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరిన
వైట్ల ఫ్యామిలీకి వచ్చి సక్సెస్ చేసినందుకు బాగా సంతోషం అనిపించింది. మా అత్తమ్మకి చాలా హ్యాపీ అనిపించింది అండి. ఒకసారి తిట్టరా అదే ఎందుకు ఇప్పుడు తిట్టనులే. థ్యాంక్స్ అండి. అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళేసి క్షేమంగా వెళ్ళాము. అసలు ఎలా అనిపించింది సబ్స్క్రైబర్ మీట్? నేను ఏదో ట్రై చేశాను. కామెంట్స్ పెట్టాలి అందరూ, అసలు దుమ్ము లేపాలి. ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పడం కాదు, చేశాం కదా, నిరూపించాం కదా. థ్యాంక్ యూ.